తిరుపతిలో లవ్ జిహాద్కి వ్యతిరేకంగా హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ కార్యకర్తలు లవ్ జిహాద్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారు. లవ్ జిహాద్కి వ్యతిరేక నినాదాలు చేస్తారు. కార్పొరేట్ ముసుగులో హిందూ యువతను టార్గెట్ చేసి మత మార్పిడికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. తల్లిదండ్రులు, హిందువులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లవ్ జిహాద్కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తాయి. అనే దీని మీద ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కార్పొరేట్ లెవెల్లో లవ్ జిహాద్ అంటే మనము అన్ని రకాలుగా జిహాద్ అనేసి వాళ్ళు ఒకటి ఇదంటారు. ఒక ఎస్సీ అమ్మాయిని ట్రాప్ చేస్తే 50,000 రూపాయలు, ఒక ఓసీ అమ్మాయిని కానీ ట్రాప్ చేస్తే 1,00,000 రూపాయలు. ఆ మరిగా క్యాడర్ తగిటి కులాన్ని తగినట్టు మంచి అమ్మాయిని తగినట్టు మన హిందూ అమ్మాయిని ఇది ట్రాప్ చేస్తే దాన్ని లవ్ జిహాద్ అంటారు. వాళ్ళని లవ్ జిహాద్ కింద వాళ్ళని ట్రాప్ చేసి మత మార్పిడి చేసి వాళ్ళ దగ్గర ఖురాన్ చదివించడము, వాళ్ళు గుడికి పోనీకుండా చేయడము, బొట్లు పెట్టుకోనీకుండా చేయడము, అలాగే వాళ్ళని శారీరకంగా ఎంతో హింస పెట్టి పిల్లలు కనేదానికి కూడా వాళ్ళు పనికి రాకుండా కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని లవ్ జిహాద్ అంటారు. అలాగే ల్యాండ్ జిహాద్ ఉంటుంది. ఆ మరి ప్రతి ఒక్కరు ముస్లిమ్స్లో 99.9% ప్రతి ఒక్కరు ఒక్కొక్క దీన్ని వయసులో ఉండే వాళ్ళంతా యువకుల్ని అమ్మాయిల మీదకి రెచ్చగొట్టి వాళ్ళే ఒక సిండికేట్ మరి తయారు చేయడం జరుగుతుంది. కార్పొరేట్ లెవెల్లో దాదాపు ఒకే కంపెనీలో 200 మంది ఆడబిడ్డల్ని ఈ మరి వాళ్ళని ట్రాప్ చేసి మత మార్పులు చేసే ప్రయత్నం చేసింది. ఇది చేసి ప్రభుత్వము ప్రతి ఒక్కరు కళ్ళు తెచ్చుకొని ఈ లవ్ జిహాద్ని అరికట్టాలి. ఏ ఆడబిడ్డకి నష్టం జరిగినా దానికి ఎవడైతే కారణమవుతాడో ఏ ఒక్కరిని కూడా వదలము. మనం చూస్తున్నాము కార్పొరేట్ సంస్థల్లో కూడా లవ్ జిహాద్ కల్చర్ చాలా ఎక్కువైపోతుంది. ఒక కార్పొరేట్ సంస్థలనే కాదు, విద్యా సంస్థలు మళ్ళా ప్రతి ఒక్క దగ్గర కూడా లవ్ జిహాద్ కల్చర్ అనేది ఎక్కువైతే ఉంది. ఈ లవ్ జిహాద్ చేసే వాళ్ళందరికీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరేదో మేము చేసాము గెట్ అవే దీని నుంచి వెళ్ళిపోతాము అని మీరు సంఘాలు గుర్తుకునే పని అయితే చేయొద్దు. వెనకాల మీకు వచ్చి తోలు తీసే ప్రోగ్రాం కూడా మేము చేస్తాము. దీనికి ప్రతిచర్య ఉంటుంది. ఒకదానికి